हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट शबाना यूट्यूब चैनल। రంజాన్ మంత్లో హలీం వీడియో పోస్ట్ చేద్దామని చాలాసార్లు అనిపించింది. ఫైనల్గా ఈరోజు హలీం రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అయితే ముందు నేను మీతో ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ హలీం రెసిపీ నేను నేర్చుకోవడానికి ముఖ్య కారణం హలీం అనే పేరు. అసలు ఏంటి హలీం, ఎలా ఉంటుంది, అది స్వీటా హాటా అని చాలా డౌట్స్ ఉండేవి. అయితే ఫైనల్లీ ఒకరోజు నా చిన్నప్పుడు మా నాన్నగారు రంజాన్ మంత్లో మా ఊర్లో హలీం షాప్ పెట్టారని నా కోసం హలీం తీసుకొచ్చారు. అయితే హలీం కాస్ట్ అయితే 120 రూపీస్ అలా ఉండేది. 15 years బ్యాక్ 120 రూపీస్ అంటే చాలా ఎక్కువ. జస్ట్ చిన్న బాక్స్లో 2 scoops హలీం ఉంటుంది అంతే. అయితే ఈ హలీం ఎలా చేస్తారో, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో అని సో అలా మొదలైంది. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా హలీం కోసం మనం అన్ని రకాల పప్పుని నానబెట్టుకోవాలి. అయితే నేను ఒక స్పూన్ చూపించాను కదా, అది జస్ట్ 2 spoons క్వాంటిటీ ఉంటుంది. మనం డైలీ యూస్ చేసే స్పూన్స్: మినప్పప్పు 2 spoons, కందిపప్పు 2 spoons, మసూర్ దాల్, శనగపప్పు, ఇంకా పెసరపప్పు, బాస్మతి రైస్ అయితే 4 spoons. మన ఇష్టం ఇది డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవడం. నేను కొంచెం బాదం ఇంకా కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ మనం 2 సార్లు వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. మీరు ముందే వాటర్తో వాష్ చేసి పెట్టండి, లేకపోతే నానిన తర్వాత వాష్ చేసుకున్నా పర్లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. మెయిన్ ఈ హలీంని దలీం అని కూడా అంటారు, ఎందుకంటే మనం దాల్ అంటే పప్పులతో చేస్తాం కాబట్టి దలీం అని కూడా చెప్తారు. నెక్స్ట్ ఇందులో గోధుమల్ని కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది ఒక 3 spoons గోధుమ రవ్వ. వీటన్నింటిని మనం సోక్ చేసుకుంటున్నాము. వాటర్ వేసి ఒక 6 to 7 hours నానబెట్టండి. ఇవి బార్లీ. ఈ బార్లీ కూడా ఒక 4 spoons. నేను ముందుగానే ఈ బార్లీని నానబెట్టాను, ఎందుకంటే ఇప్పుడు పప్పు నానబెట్టేటప్పుడు బార్లీని నానబెట్టి 2 ఒకేసారి మనం కుక్కర్లో పెట్టామనుకోండి, బార్లీ అంతా బాయిల్ అవ్వదు, గట్టిగా ఉంటుంది. సో ముందుగానే నేను నానబెట్టాను. ఇలా నానిపోయాయి చూడండి. ఇలా నానిన పప్పులన్నింటినీ మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ కుక్కర్లో వేసి లో ఫ్లేమ్లో 30 minutes వరకు వదిలేయాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేయండి. నేను 1 లీటర్ వరకు వాటర్ని వేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకొని మాడిపోతాయి పప్పులు. అడుగు అంటుకోకుండా వాటర్ ఎక్కువ పోసి చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. నెక్స్ట్ చికెన్ని 1/2 kg నుండి 1 kg వరకు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను 1 kg వరకు చికెన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ హలీంకి ఈ పెద్ద పీసెస్ అయితేనే మన హలీం స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. మీరు చిన్న పీసెస్ తీసుకోకండి, పెద్ద పీసెస్ తీసుకోండి. నెక్స్ట్ పప్పులు ఉడికేలోపు మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుందాం. ఈ హలీంకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. మీరు కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు హలీంని టేస్ట్ చేయండి, అప్పుడే మీకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై కోసం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యిని వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఆల్మోస్ట్. చూడండి, ఇవి చాలా టేస్టీ. నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కోసం యూస్ చేసి మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు చికెన్ని కూడా ఫ్రై చేసుకుందాం. నేను కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వల్ల హలీంకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇందులోనే 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 spoon షాజీరాని కూడా వేసి 1 minute ఫ్రై చేసుకుందాము. 1 minute ఇది ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాయిల్ అయ్యేదాకా చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా చికెన్ కుక్ అయ్యి వాటర్ అంతా బాగా వస్తుంది చికెన్ లోపల నుంచి. మనం ఇంకేం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. చూసారా, చూడండి ఎలా ఉందో మన చికెన్.
పెద్ద పీసెసే తీసుకోండి మీరు. అది బోన్లెస్ అయినా బోన్ అయినా పర్లేదు, బోన్స్ మనం తర్వాత తీసేయచ్చు. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మీ ఇష్టం కారాన్ని బట్టి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఈ మసాలాలు బాగా పట్టాలన్నమాట. బాగా ఈ చికెన్ పీసెస్ అయితే కొంచెం పెద్దగా అనిపించాయి కదా, నేను వీటిని హాఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మసాలా పౌడర్స్ అన్నీ వెళ్ళి లోపల దాకా బాగా చికెన్ కుక్ అవ్వాలి, టేస్ట్ రావాలి కదా, లేకపోతే చప్పగా ఉంటాయి. అందుకని నేను ఇక్కడ వీటిని హాఫ్ చేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నేను హాఫ్ చేస్తున్నాను ఒక్కొక్క పీస్ని. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ పెరుగుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం 1 మినిట్ ఫ్రై అయ్యాక ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా, చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వేరే బౌల్లోకి వేసి చికెన్ని స్మాష్ చేసుకోవాలి. ఆ చికెన్లో వచ్చిన వాటర్ని తర్వాత హలీంలో యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని నేను చూపిస్తున్న విధంగా మ్యాషర్తో కానీ లేక మన చేత్తో కానీ స్పూన్తో కానీ దేంతో అయినా మెత్తగా చేసుకోవాలి. మరీ మిక్సీ వేసి పిండి చేయకండి. చికెన్ని పిండి చేస్తే హలీం కూడా మెత్తగా అయిపోయి పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది. సో చికెన్ని బాగా మెత్తగా పిండిలా చేయకండి. నేను చూపిస్తున్న విధంగా మీరు చికెన్ని స్మాష్ చేసుకోండి. ఇలా పలుకులుగా ఉండాలి. మీరు కొంచెం లావుగా అవి చికెన్ కనిపించినా కూడా అది పప్పులో వేసి మెదిపేటప్పుడు బాగా పీసెస్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా రావాలి స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసిన పప్పుని ఇప్పుడు పప్పు మెదిపే దానితో కానీ మిక్సీ అయినా వేసుకోవచ్చు. పప్పు బాగా మెత్తగా అవ్వాలి. నేనైతే కొంచెం మిక్సీకి వేస్తున్నాను, కొంచెం మెదుపుతున్నాను. చూసారా, ఈ స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. పప్పు బాగా మెత్తగా అయ్యింది. ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన పప్పుని చికెన్లో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 1 లీటర్ వరకు వాటర్ని పోసి బాగా కలపండి. పప్పు చికెను అంతా కలిసే విధంగా. నేను పప్పు బాయిల్ చేసుకున్న కుక్కర్లోనే వాటర్ని పోసి ఆ వాటర్ని మొత్తం చికెన్లో కలిపేశాను. ఇలా కలిపిన తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేస్తాం. నా దగ్గర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది, దాన్ని యూస్ చేస్తాను. ఇది ఆ స్పైసెస్ పౌడర్. దీంట్లో స్టార్ ఫ్లవర్, నల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసి, మరాఠీ మొగ్గ అన్నీ వేసి స్పైసెస్ ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాము. ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. నెక్స్ట్ పప్పులో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ స్టవ్ మీద మనం బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకా చికెన్లో మిగిలిన ఆయిల్, వాటర్ పక్కన తీసి పెట్టాం కదా, ఆ గ్రేవీని కూడా మనం హలీంలో మిక్స్ చేసుకొని బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు హలీంని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చికెన్ని పప్పుల్లో ఎంతసేపు బాగా బాయిల్ చేసే కొద్దీ దానికి హలీంకి ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఈ పప్పు, ఈ చికెను అంతా బాగా ఉడకాలి, చాలాసేపు బాయిల్ అవ్వాలి, అప్పుడే మనకి హలీం టేస్ట్ వస్తుంది. ఇలా గ్రేవీని కూడా కలిపేసాము.
ఈ గ్రేవీని యాడ్ చేయడం వల్ల మనకి హలీం కలర్ కూడా చేంజ్ అవుతుంది, పర్ఫెక్ట్ కలర్లోకి వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ చేంజ్ అయింది. ఇంకా బాయిల్ అయ్యే కొద్దీ కలర్ ఇంకా చేంజ్ అవుతుంది. ఈ హలీం బాయిల్ అయ్యేలోపు నేను ప్యాన్లో కొన్ని జీడిపప్పుని ఫ్రై చేస్తున్నాను. హలీంలో జీడిపప్పు వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు కూడా కొంచెం నెయ్యిలో కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. హలీం తినేటప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం కదా, అప్పుడు పైన కొంచెం జీడిపప్పుని వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది హలీం. ఇంకా మనం హలీం తినాలంటే రంజాన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హలీం ఎలా చేయాలో తెలిస్తే మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. పైగా ఇవన్నీ మనం డైలీ కిచెన్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్, ఏం కొత్తగా అన్నీ బయట వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా ఎలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయో. ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి హలీంని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది వేడిగా ఉండడం వల్ల ఆ స్ట్రక్చర్లో ఉంది. కొంచెం చల్లబడ్డాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది హలీం, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు షాప్లో ఎలా అయితే గార్నిష్ చేస్తారో చూడగానే తినాలి అనిపించేలా చేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం పైనుంచి, ఇంకా సన్నగా పొడుగ్గా కట్ చేసిన అల్లం ముక్కలు, ఇంకా కొన్ని ఫ్రై చేసిన జీడిపప్పు, జస్ట్ కొత్తిమీర కొద్దిగా పైనుండి వేసి కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను పైన. అంతేనండి, హలీం చేయడం చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.